హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ అయితే చేసిన పచ్చిమిరపకాయల కారంతో. నార్మల్గా అయితే నేను ఎగ్ కర్రీలో అయితే కారం పొడి వేస్తా. ఎప్పుడన్నా ఒకసారి అట్లా తినాలనిపించకపోతే ఇట్లా అయితే చేసుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చపాతీలకు అయితే సూపర్ ఉంటుంది అన్నమాట ఇది కాంబినేషన్. నేను పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వాడను, జస్ట్ పోస్ట్లకు మాత్రమే వాడతా. అండ్ మనం నార్మల్గా ఎగ్ కర్రీ ఎట్లా చేసుకుంటామో సేమ్ అట్లనే, కాకపోతే కారం పొడికి బదులు నేను పచ్చిమిరపకాయలే వేసుకున్నా అంతే. మిగతాదంతా సేమ్ అనమాట. నేను 4 ఎగ్స్ అయితే వేసుకున్నా ఇందులో. ఈ ఎగ్స్ అయితే మా చిన్న పాపకి అయితే అంగన్వాడీలో ఇచ్చిర్రు. ఫస్ట్ టైం చాలా చిన్నగా వచ్చినాయి అనమాట. ఎగ్ సైజ్ అయితే చిన్నగా ఉండే ఎగ్స్ అయితే. అండ్ ఇట్లా కలుపుకోకుండా మూత పెట్టేసుకొని ఉడకనిచ్చిన అనమాట. నేను ఉడకనిచ్చి అవి ఉడికినాక తర్వాత లైట్గా కలుపుకొని మళ్ళీ 1 మినిట్ కుక్ చేసుకొని లాస్ట్కి కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నా. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.